హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. సో ఇవాళ నేను చూపించబోయే రెసిపీ చాలా ఈజీ అండ్ చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకునేటువంటి స్వీట్ రెసిపీ, అదే బాదుషా. జనరల్గా బాదుషా అంటే చాలా ప్రాసెస్ చాలా ట్రిక్కీగా ఉంటుంది అని చాలామంది షాప్స్లో పర్చేస్ చేస్తుంటారు. బట్ ఇక్కడ నేను చూపించబోయే ఈ రెసిపీలో ఫాలో అయ్యే చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మనం చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే షాప్ స్టైల్లో స్వీట్ షాప్ స్టైల్లో మనం బాదుషా అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా మీరు నోట్ చేసుకుని అలాగే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను 1 full cup ఆఫ్ మైదా పిండి తీసుకున్నానండి. సో ఈ మైదా పిండే యూజ్ చేయాలి బాదుషాకి, దీన్ని మనం గోధుమ పిండితో రీప్లేస్ చేయడం కుదరదు. 1 cup ఆఫ్ మైదా పిండికి నేను 3/4 cup ఆఫ్ అంటే 3/4 కప్పు షుగర్ తీసుకున్నాను. 3/4 కప్ అనేది ఎగ్జాక్ట్గా నా దగ్గర లేదు, అందుకే ఒక అర కప్పు ఒక 1/4 కప్పు కలిపి తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కరిగించిన నెయ్యి తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి. అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, వంట సోడా అంటాం కదా అది. అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, నార్మల్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నాను. సో ఇంతేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రాసెస్లో ఏం చేయాలో, ఆ ఫ్రైయింగ్ ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ప్రాసెస్లో మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. కొంచెం వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి నేను కరిగించినటువంటి నెయ్యి అనేది తీసుకున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా తీసుకోవచ్చు, బట్ మేక్ షూర్ ఇట్ ఈస్ అన్సాల్టెడ్ బటర్. అంటే కొన్ని మనం షాప్స్లో పర్చేస్ చేసే బటర్లో సాల్టెడ్ అన్సాల్టెడ్ అని 2 రకాలు ఉంటాయి. మనం ఇంట్లో వెన్నపూసతో చేసుకున్నట్లయితే ఆ వెన్నపూస యూజ్ చేసుకోవచ్చు. సో ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్నపూస అనేది మీరు తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ నేను తీసుకున్నట్టు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నా కానీ ఓకే. సో దానిలోకి నేను తీసుకున్నటువంటి పెరుగు అనేది వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ పెరుగు అనేది ఆ నెయ్యిలోకి బాగా బ్లెండ్ అయ్యేలాగా గిలకొట్టుకోండి. సో ఇది హ్యాండ్ విస్కర్ అండి. ఇది జస్ట్ నేను ఇలా తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇది దొరకకపోతే మీరు ఫోర్క్ అయినా కానీ నార్మల్గా అయినా స్పూన్తో అయినా కానీ మీరు ఫాస్ట్గా విస్క్ చేసుకోవచ్చు. సో అలా దాన్ని బాగా గిలకొట్టండి. గిలకొట్టిన తర్వాత నెక్స్ట్ నేను ఇందాక మీకు చూపించినటువంటి ఆయిల్ అనేది వేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి 2 కలిపి నేను 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. సో మీరు మొత్తాన్ని మీరు బటర్ కానీ ఆర్ నెయ్యితో కానీ రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ మీరు రీప్లేస్ చేసినా కూడా ఒక 1/2 టీ స్పూన్ అయినా కానీ అట్లీస్ట్ ఆయిల్ అనేది యూజ్ చేయండి. సో ఇక్కడ నాకు ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిందండి. సో ఇక్కడ ఇందాక నేను చూపించినటువంటి 1/2 కప్ షుగర్ అండ్ 1/4 కప్ షుగర్ ఉంది కదండి. సో ఆ 2 షుగర్ బౌల్స్ కప్స్ నుంచి నేను 1/4 షుగర్ కప్ అంటే పావు షుగర్ కప్ ఉన్న షుగర్ తీసుకుని ఇందులోకి వేసేసి ఆ షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 1.5 minutes. సో షుగర్ మొత్తం కరిగిపోవాలి ఈ పెరుగులో. సో తర్వాత నేను తీసుకున్నటువంటి బేకింగ్ సోడా అనేది వేసేసానండి. సో ఈ బేకింగ్ సోడా వేసిన తర్వాత మళ్ళీ బాగా గిలకొట్టుకోండి. సో ఆ మిక్స్ చేయడం వల్ల మనకి ఎప్పుడైనా బేకింగ్ సోడా వేస్తే కొంచెం పొంగుతున్నట్టు బబుల్స్ లాగా వస్తుంది, మనకి ఫ్రోతి టెక్స్చర్ అనేది వస్తుంది. దాని తర్వాత లాస్ట్లో మీరు మైదా పిండి అనేది వేయండి. మీరు ఫస్ట్ ఈ ప్రాసెస్లో మైదా పిండి వేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే మీకు బాదుషా అనేది పొంగదు. సో నేను చెప్పినట్టు ఈచ్ వన్ స్టెప్ బై స్టెప్ వేసుకుని మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు మైదా పిండి వేసిన తర్వాత జస్ట్ ఒక 1-2 టైమ్స్ అలా బాగా మిక్స్ చేస్తే మీకు అదొక బ్రెడ్ క్రంబుల్ స్ట్రక్చర్లో వస్తుందండి. అంటే మనం ఆ పిండి అనేది కొంచెం ఉండలుగా అలా వస్తుంది. మనం చేత్తో పట్టుకుంటే అదొక ముద్ద కట్టేలాగా రావాలి, అంతవరకు మీరు బైండింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇలా నాకు ఒక ముద్దలాగా రావాలి. మనం తీసుకుంది మైదా పిండే కాబట్టి తొందరగానే ఆ ముద్ద స్ట్రక్చర్ అనేది వస్తుంది. బట్ మీరు షుగర్ అనేది అక్కడ బాగా డిజాల్వ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకుని ఇక్కడ వాటర్ అనేది కొంచెం చూసుకుని, ఎలాగో మనకి పెరుగులో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా, అలాగే ఆయిల్ గీ అన్నీ యూజ్ చేసాం కదా, సో మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి. నాకు ఓవరాల్గా ఈ పిండి ముద్ద చేయడానికి 1.5 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే అవసరమైందండి. సో మీరు చూసుకుని ఆ పిండి అనేది పూరి పిండి కంటే కొంచెం గట్టిగానే కలుపుకుని బాగా మీరు చేత్తో మర్దన చేయండి. కంటిన్యూస్గా ఒక 2 minutes మర్దన అనేది చేయండి. బాగా మీరు పిసుకుతూ కలపటం మూలంగా మీకు ఆ బాదుషా అనేది బయట జ్యూసీగా లోపల క్రంచీ లేయర్గా వచ్చి చాలా బాగా కుదురుతుందండి మీకు టెక్స్చర్ అనేది. సో మీకు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలి అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్, మీరు ఎంత బాగా మిక్స్ చేస్తారో దాన్ని బట్టే డిపెండ్ అయి ఉంటుందండి. సో ఇలా కంటిన్యూస్గా ఒక 2 minutes పాటు ఇలా నీట్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టేసి రెస్ట్ ఇచ్చేసేయండి.
ఒక 15 మినిట్స్ రెస్టింగ్ టైం ఉంటే సరిపోతుంది. మీన్వైల్ మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో షుగర్ సిరప్ కోసం కొంచెం ఒక వెడల్పాటి కడాయి అనేది తీసుకుని దానిలోకి ఇందాక నేను చూపించినటువంటి హాఫ్ కప్ షుగర్ ఉంది కదా, ఆల్రెడీ పావు కప్ షుగర్ మనం ఈ డవ్ ప్రిపరేషన్లో యూజ్ చేసాం కదా మైదా పిండి మిక్స్ చేసినప్పుడు. సో మిగతా హాఫ్ కప్ షుగర్ అనేది వేసి సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయండి. సో 1/2 to 3/4 కప్ వాటర్ అనేది మీరు యాడ్ చేయాలి. అంటే ఇక్కడ టోటల్గా ఈ షుగర్ నేను ఎంత తీసుకున్నానో వాటర్ కూడా అంతే పడుతుంది. సో 1/2 కప్ షుగర్కి 1/2 to 3/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పాకం మనం 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వరకు రావాలండి. అంటే ఒక తీగ పాకం వరకు రావాలి. మనం జనరల్గా గులాబ్ జామ్కి ఎలా ప్రిపేర్ చేస్తామో సో అలా వస్తే సరిపోతుంది. ఒక తీగ పాకం అంటే మన 2 ఫింగర్స్కి మధ్యలో ఆ షుగర్ సిరప్ని పట్టుకుంటే ఇలా సన్న దారం లాగా స్టిక్ అవుతూ ఉండాలి. మరీ ముదురు పాకం చేసేస్తే బాదుషా పీల్చుకోదండి. సో ఒక తీగ పాకం వరకు వచ్చి చూసుకుని అలా ప్రిపేర్ చేసుకోండి. మీన్వైల్ నేను ఏం చేశానంటే ఆయిల్ అనేది డీప్ ఫ్రై పెట్టేసుకున్నానండి. ఈ షుగర్ సిరప్ డిష్ని నేను అట్ సైడ్ బర్నర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో ఆయిల్ అనేది హైలో పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యే లోపు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 15 మినిట్స్ రెస్టింగ్ టైం అనేది అయిపోయిందండి. సో ఈ ప్రిపేర్ చేసినటువంటి పిండి ముద్ద నుంచి నేను చిన్న చిన్న బాల్స్గా తీసుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఫస్ట్ మధ్యలో ఒక చిన్న హోల్ అనేది పెట్టి ఫింగర్ని లైట్గా ట్విస్ట్ చేయండి. సో ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇన్ బిట్వీన్ మీరు ఏదైతే ఫ్లాట్గా రౌండ్గా చేశారో దానికి మధ్యలో ఒక చిన్న డెంట్ లాగా ఫామ్ అవుతుంది. సో చూపించినట్టు అలా మీరు రిమైనింగ్ పిండి అంతా కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆ పిండి అనేది చిన్న బాల్ లాగా తీసుకుని 2 పామ్స్ మధ్యలో 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఎటువంటి క్రాక్స్ లేకుండా మనం గులాబ్ జామ్ ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో రౌండ్గా బాల్స్ లాగా చేసి 2 అరచేతుల మధ్యలో పెట్టుకుని ఒత్తి దాన్ని ఒక చూడండి ఇలా మిడిల్ ఫింగర్ ఇలా మనం ఫింగర్ పెట్టి దాన్ని లోపలికంటే ట్విస్ట్ చేయండి. సో అది బోత్ సైడ్స్ చేయటం వల్ల మీకు మధ్యలో ఒక చిన్న గుంటలాగా అలా ఏర్పడుతుంది. సో దానివల్ల మీకు బాదుషా అనేది కరెక్ట్గా స్వీట్ షాప్లో లాగా మనకి కరెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది. సో రిమైనింగ్ పిండి ముద్దతో కూడా నేను అలాగే చేసుకుంటాను. ఇప్పుడు నేను చూపించినటువంటి మెజర్మెంట్స్కి నాకు ఇక్కడ టోటల్గా 9 బాదుషాస్ వచ్చాయండి. సో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది మీరు చూసుకుని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నాకు ఈ షుగర్ సిరప్ అనేది ఒక తీగ పాకం వచ్చేసింది. సో నేను ఇందాక మీకు చూపించినటువంటి యాలకల పౌడర్ కూడా నేను వేసేసుకుంటున్నాను, ఇలాచీ పౌడర్. సో వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దానివల్ల పక్కన పెట్టేసుకోండి. ఇన్ కేస్ మీకు క్రిస్టలైజ్ అయిపోతుంది షుగర్ అని మీకు డౌట్ అనిపిస్తే జస్ట్ యూ యాడ్ 1/2 teaspoon ఆఫ్ లెమన్ జ్యూస్ అండి. బట్ జనరల్లీ అవసరం పడదు. ఇన్ కేస్ మీకు డౌట్ అనిపిస్తే యూ కెన్ యాడ్ 1/2 teaspoon ఆఫ్ లెమన్ జ్యూస్. సో ఇక్కడ నాకు ఆయిల్ అనేది బాగా డీప్ ఫ్రై అయిపోయిందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఈ పిండి ముద్దల్లో నుంచి చిన్న బాల్ని స్లైడ్గా నేను ఆయిల్లోకి డ్రాప్ చేస్తానండి. ఎందుకంటే ఆయిల్ టెంపరేచర్ అనేది హియర్ ఇట్ ఈస్ ఎ వెరీ మస్ట్ అండ్ షుడ్ అండి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఆయిల్ బాగా డీప్ ఫ్రై ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయిపోయింది అనుకోండి, మనం బాదుషాస్ అందులోకి వేయగానే అది విడిలిపోతాయి. అదే ఆయిల్ తక్కువ ఉందనుకోండి టెంపరేచర్, మనకి అది బాగా ఆయిల్ పీల్చేసుకుంటాయి. సో ఆయిల్ అనేది మనకి మోడరేట్ హీట్లో ఉండాలండి. సో అది ఎలా ఉండాలో ఎలా తెలుస్తుందంటే మనం చిన్న బాల్ వేయగానే ఫస్ట్ అది ఆయిల్లోకి మునిగిపోతుంది, మునిగిపోయి ఇమీడియట్గా పైకి రైజ్ అప్ అవుతుందండి. సో అంటే మీ ఆయిల్ అనేది ఫ్రైయింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి కరెక్ట్ హీట్లో ఉందని అర్థం. ఇన్ కేస్ మీరు చిన్న బాల్ డ్రాప్ చేయగానే అది పైకి రాకుండా అడుగునే ఉండిపోయిందంటే ఆయిల్ హీట్ అనేది సరిపోనట్టు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మీరు ఆయిల్ అనేది సరిపడ హీట్ ఉండేలా చూసుకుని ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్నటువంటి బాదుషా మిక్స్చర్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ బాల్స్ అనేవి. సో అది మైదా పిండి కాబట్టి మళ్ళీ దగ్గరికి ముడుచుకున్నట్టు అయిపోతుందండి. సో ఆ కడాయిలో వేసేటప్పుడు ఆయిల్లోకి వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆ సర్క్యులర్ మోషన్లో ఆ చిన్న హోల్ లాంటిది మీరు దాని మీద బబుల్ లాగా చేసి అప్పుడు మీరు మూకుట్లో వేయండి. సో మరీ ఓవర్ క్రౌడీ చేయకండి మీరు ఇన్ కేస్ లార్జ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినట్లయితే. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక 5 వేసాను ఇన్ ద సింగిల్ బ్యాచ్. సో మీరు త్రూ అవుట్ ద ప్రాసెస్ ఇది సిమ్లోనే ఉంచుకుని కుక్ చేయండి. సో మీరు హైలో మాత్రం పెట్టకండి. సో సిమ్లోనే ఉంచుకుని కుక్ చేయండి. మీరు హైలో పెట్టేస్తే మీకు అవుటర్ కలర్ అనేది వచ్చేస్తుంది, అవుటర్ పోర్షన్ బ్రౌన్ కలర్ అనేది, బట్ ఇన్సైడ్ మాత్రం పచ్చిగానే ఉండిపోతుంది. సో ఈ టెంపరేచర్ అనేది ఆయిల్ టెంపరేచర్, హీట్ టెంపరేచర్ అనేది మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో అప్పుడే మీకు పర్ఫెక్ట్ బాదుషా అనేది వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా ఈ బాదుషా అనేది ఫస్ట్ నేను వేసినది. సో అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. సో ఈ సిమ్లో ఉంచుకొని కుక్ చేయడం ప్రాసెస్ ఇట్ విల్ టేక్ మీ అరౌండ్ 2 to 3 minutes టైం అండి.
సో జస్ట్ హ్యావ్ పేషెన్స్ అండ్ కంటిన్యూ ద రిమైనింగ్ ప్రాసెస్ ఇస్ ద సేమ్. సో మీరు అందులోంచి తీసుకోగానే ఇమీడియట్గా మీరు షుగర్ సిరప్లోకి వేసేసుకోండి. సో షుగర్ సిరప్లో 30 to 40 seconds ఉంచుకుని బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుని కూడా 30 to 40 seconds మాత్రమే ఉంచుకోండి. సో రిమైనింగ్ అన్ని బాదుషాస్ కూడా నేను ఇదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.